గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మెడికల్ పారామెడికల్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకు దశలవారీ నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం బ్లాక్ బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు. రెగ్యులరైజేషన్ 100% గ్రాస్ వేతనం, ఈపీఎఫ్ హెల్త్ కార్డులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, రిక్వెస్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెన్ డౌన్ ధర్నాలు నిర్వహించి సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. మా సేవలను శాశ్వతం, జేఏసీ ఐక్యత వర్ధిల్లాలి, మా సేవలు శాశ్వతం. నా పేరు భాగ్యకృప అండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కాదండి, 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. ఏ గవర్నమెంట్లో కానీ మాకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది అయితే లేదు. పారామెడికల్కి లేదు, స్టాఫ్ నర్సెస్కి లేదండి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 15 సంవత్సరాల నుంచి సేవ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మా ఫ్యామిలీస్ని వదిలేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో, కోవిడ్లో ఎన్నో వ్యాధులతో మేము పోరాడి మేము ఈరోజు సేవ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు మినిమం ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే మెడికల్ లీవ్స్ ఉంటాయి, అర్న్ లీవ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్త్ స్కీమ్స్ వస్తాయి. మాకెవ్వరికి ఏం లేదండి. మా ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము లాస్ ఆఫ్ పే పెట్టుకొని, అంటే మా శాలరీ వదులుకొని వెళ్ళాలి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ అలాంటివి మీరు తీసుకునేలా ఉంటే ఆలోపు మాకు 100% శాలరీ అయితే, గ్రాస్ శాలరీ అయితే శాంక్షన్ చేయండి. దాంతోపాటు రెగ్యులర్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ప్రతి ఫెసిలిటీ మాకు కూడా ఎలిజిబుల్ అయ్యేలా చూడండి. ఎందుకంటే మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాం. మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం, మేము 3 షిఫ్ట్స్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్కి మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం. సో ఎలాంటి వాటిలో వర్క్లో మేమైతే ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాబట్టి మేము ప్రతి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా బాగాలేదన్నా మాకేం ఈహెచ్ఎస్ కార్డ్స్ లేవు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ లేవు, అండ్ ఎలాంటి ఫండింగ్ కూడా మాకు రావట్లేదండి. ఓన్లీ మా శాలరీ, బేసిక్ శాలరీతో మాత్రమే మేము వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతున్నాయి, నిత్యావసర సరుకులని ప్రతి ఒక్కటి రోజు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు పెరగట్లేదండి. సో మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. అది ఆలస్యమైన పక్షంలో 100% గ్రాస్ శాలరీ శాంక్షన్ చేయండి. ప్రతి స్కీమ్ మాకు వర్తించేలాగా చూడమని మేము విన్నపం చేసుకుంటున్నామండి. మేము దీనికోసం శాంతియుతంగానే పోరాడుతున్నాము. కొన్ని రోజులు నల్ల బ్యాడ్జ్లు 27వ తేదీ వరకు మేము ధరించి మేము పోరాడుతున్నాం. దయచేసి మా పోరాటాన్ని గుర్తించవలసిందిగా గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేను నంద్యాల జేఏసీ కన్వీనర్గా ఉన్నానండి. ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడ లీడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు స్టేట్ ఆర్డర్స్ ఏమైనాయంటే, ఇప్పుడు స్టేట్ నుంచి మాకు ఈరోజు అంటే 24 నుంచి 27 వరకు నల్ల బ్యాడ్జెస్ ధరించి ఇక్కడ డ్యూటీస్ చేయమని చెప్పేసి మాకు స్టేట్ నుంచి మా జేఏసీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉన్న హెచ్ఓడీలకు కానీ సూపరింటెండెంట్కి కానీ ఇంటిమేషన్ చేస్తే మేము ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తున్నాము. ధర్నా అంటే ఇది ధర్నా కాదు, జస్ట్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మా విధులు చేస్తూ మేము మా విధులలో ఒకరిని పెట్టి డ్యూటీలలో బయటకు వచ్చి మేమేం చేస్తున్నాము అంటే అక్కడ వర్క్ ఎవరికి పేషెంట్స్కి సఫర్ చేయట్లేదు. సఫర్ చేయకుండా మేము పేషెంట్స్కి మా యొక్క పనిని చేస్తూ ఇక్కడ మేము ఆల్టర్నేట్గా డ్యూటీలు చేసుకుంటూ ఇంకొకరితో వర్క్ చేపిస్తూ నేను నా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనము ఉన్న డ్యూటీ పరంగా ఎక్కడా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. దాంతోపాటు ఈ విధంగా మేము ధర్నాన్ని కొనసాగిస్తూ అంటే 27 తర్వాత నుంచి మళ్ళీ మా ధర్నా ప్రోగ్రామ్ అనేది మీకు షెడ్యూల్ని మేము చెప్తాము. అప్పటి నుంచి ఏ విధంగా చేస్తాము అనేది మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే ఓన్లీ 40 బ్యాచెస్ వరకు మేము ధర్నా చేస్తున్నాం. ఓన్లీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్సే బయటకు వస్తున్నాం. మిగతా మా విధులు మేము కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 15 ఇయర్స్గా కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ చేస్తున్నాను.
రెగ్యులర్ నోటిఫికేషన్ 2011లో లాస్ట్లో ఇచ్చారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. అందరికీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తున్నారు. దీని ఉద్దేశం వెనుక మీ ఉద్దేశం ఏంటో దీని వెనుక మీరు తెలియజేయాలి. మేము చాలా సంవత్సరాలుగా తక్కువ జీతంతో చాలా సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మాతో చాలా బానిసత్వంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఏమన్నంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని. మేము కూడా రెగ్యులర్ వాళ్ళకి సమానంగా డ్యూటీ చేస్తున్నాము. సమానంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు కూడా వాళ్ళతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. మాకు రావాల్సిన హక్కులు మాకు వెంటనే కల్పించాలి. మేము శాంతియుతంగానే ధర్నా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మా డిమాండ్స్ని మీరు అర్థం చేసుకొని, మా బాధలను కూడా మీరు అర్థం చేసుకొని మా డిమాండ్స్ని తీర్చే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకంటే జూనియర్స్ మాతో ఈక్వల్గా వస్తున్నారు. మాకు సీనియారిటీ అనేది లేనే లేదనమాట. వాళ్ళకి సేమ్ శాలరీ, మాకు సేమ్ శాలరీ. రెగ్యులర్ వాళ్ళతో మేము కూడా సమానంగా చేస్తున్నాము. కానీ శాలరీ మాత్రం 38,000 మాత్రమే అనమాట. మాకు దేనికి సరిపోవడం లేదు. మా పిల్లల భవిష్యత్తు కూడా మా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని, మా ఎక్స్పీరియన్స్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. మేము ఇన్ని రోజులు శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాము. ఒకవేళ రెగ్యులర్ చేయని పక్షంలో 100% గ్రాస్ శాలరీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. టీఏడిఎల్ కానీ, యూనిఫామ్ అలవెన్స్ కానీ ఏమీ లేదు. తర్వాత మాకు హెల్త్ కార్డు కూడా లేదు. మా ఫ్యామిలీలో ఎవరైనా డెత్ అయితే మాకు జాబ్స్ కూడా లేవు. మాతో ఇంతటితో ముగిసిపోతుంది అనమాట. మాకేమైనా ఒకవేళ నేనే డెత్ అయినా అనుకోండి మా ఇంట్లో, తర్వాత జాబ్ అనేది ఏం లేదనమాట. మేము ఈ ధర్నాలు శాంతియుతంగానే చేస్తున్నాము సెప్టెంబర్ 7 వరకు. ఒకవేళ ప్రభుత్వము మా మీద కనికరం ఉంచి మా డిమాండ్స్ ను తీరుస్తే మేము విరమించుకుంటాము. ఒకవేళ తీర్చని పక్షంలో మేము సెప్టెంబర్ 8 నుంచి విధులను బహిష్కరిస్తున్నాము. ఇప్పుడైతే మేము విధుల్లోనే ఉన్నాము. డ్యూటీస్ చేస్తూ శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ మేము అడుగుతున్నాము అంతవరకే. కాబట్టి ఈ ప్రభుత్వము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మా డిమాండ్స్ ను తీరుస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము రిక్వెస్ట్ గా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన టీవీ అధినేతలందరికీ నమస్కారం. మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీఎస్ నంద్యాలలో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మాకంటే ముందు మా సీనియర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్కి రెగ్యులేట్ చేయాలని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మేము ఇంతకు ముందు 45 డేస్ డెడ్ లైన్ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఎవరు కార్యాచరణకి మా లీడర్లను ఎవరిని పిలిచి మాట్లాడలేదు. అందుకోసం మేము ఇప్పుడు డేట్ వైజ్ గా ఏమేం చేయాలో శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. ఈ సెప్టెంబర్ 8 లోపల మా లీడర్లను కానీ మా స్టేట్ లీడర్లను ఎవరిని కార్యాచరణకు పిలిచి మాట్లాడకపోతే మేము 8 తర్వాత షట్ డౌన్ చేయాలని అందరు స్టేట్ లెవెల్ గా పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి ఐక్యతగా డిసైడ్ అయినాం అనమాట. సో మేము సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుతున్నాం. రెగ్యులర్ చేయని పక్షంలో మాకు రెగ్యులర్ సరిగ్గా మాకు కూడా 100% శాలరీ గాల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది మేము కాంట్రాక్ట్ కింద చేస్తున్నామని చిన్న చూపుగా చూస్తున్నారు. సో మమ్మల్ని కూడా వాళ్ళు సరిగ్గా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.